హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ మన రేణిగుంట హైమ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, బట్టలు మడుస్తున్నాను. నేను రోజు చెప్తూ ఉంటాను కదా, నాకు బద్ధకమైన పని ఏదైనా ఉంటే ఒకటి బట్టలు మడవడము, కడిగిన అంట్లు సర్దుకోవడం ఫ్రెండ్స్. కానీ తప్పదు కదా, ఖాళీగా అయితే ఉండలేను, నేను ఎప్పుడూ ఉండలేను ఫ్రెండ్స్. ఎంత అనారోగ్యమైనా సరే మెల్లగా లేచి నా పనులు నేను చేసుకోవాలనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడైతే బట్టలన్నీ ఎండాకాలం వచ్చేసింది కదా, త్వరగా ఆరిపోతున్నాయి బట్టలు. అవన్నీ మడిచిపెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే సోఫాల్లో ఉన్నాయనుకోండి, ఆ రోజే ఎవరో ఒకరు వస్తారు ఫ్రెండ్స్ మన ఇంటికి. అవునంటారా కాదంటారా? మీకు అందరికీ బాగా అనుభవం అయి ఉండొచ్చు. మన ఇల్లు ఎప్పుడైతే గందీగా అంటే మురికిగా పెట్టుకొని ఉంటామో, ఎక్కడవక్కడ పడేసి ఉంటామో, చెత్తలు చిమ్ముకోకుండా అలాంటప్పుడే బంధువులు, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వచ్చేస్తూ ఉంటారు కదా. తప్పదు, ఇలా సర్దుకున్నప్పుడైతే ఎవరు రారు ఫ్రెండ్స్. అవునంటారా కాదంటారా? ఇక్కడైతే నేను పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే ఈ పప్పుచారు ఫ్రెండ్స్. కందిపప్పుతో చేసే పప్పుచారు సూపర్గా ఉంటుంది, అలాగే ఇష్టంగా కూడా తింటారు. అమ్మ చేసే కూర కదా. ఇక్కడ పచ్చిమిర్చి, టమోటాలు, కందిపప్పు అన్నీ కడిగేసుకొని కట్ చేసుకొని ఫ్రిడ్జ్ అంటున్నా, సారీ ఫ్రెండ్స్. ఇదిగోండి, చింతపండు కొద్దిగా కప్పులో పెట్టేసి అలాగా ఉడికించి 2-3 వెయిట్లు రానిచ్చి పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత అది 2 వెయిట్లు రానిచ్చేసి వెయిట్ పోయిన తర్వాత ఇది వంపుకొని ఇలాగా మెదుపుకునేయాలి ఫ్రెండ్స్. అయితే కచ్చా పచ్చాగా మెదుపుకోవాలి. అలాగని పప్పుగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా ఉండకూడదు. ఒక హాఫ్ కంటే కొంచెం పప్పు మెదగాలి, అలాగుండాలి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది అలాగైతే. ఇక్కడ ఇంకా పోపు పెట్టేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ రా బనానా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రెండింటికి కాంబినేషన్ అంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, రా బనానా సంతలో తీసుకొచ్చారు, పచ్చి అరటికాయలు. ఇంగ్లీష్లో చెప్తున్నాను, నాకేం పెద్ద చదువుకోలేదు నేను. కానీ కొందరు అడుగుతూ ఉంటారు కదా, అరటికాయ అంటే ఎలాగుంటుంది అని, వాళ్ళకి అర్థం అవడానికి చెప్తున్నాను. లైవ్లో కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు, అరటికాయ అంటే ఏంటి మా పప్పు. కొందరు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు, తెలుగు తెలియని వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్ మన లైవ్లో. వాళ్ళ కోసం చెప్తున్నాను, చూస్తారని, వాళ్ళు కూడా చూసి అమ్మని ఎంకరేజ్ చేస్తారని. ఇక్కడ ఆనియన్స్ వేపుతున్నాను కదా, ఇదైతే పప్పుచారుకి వేపుతున్నాను. అటువైపు ఆనియన్స్ పచ్చి అరటికాయ ఫ్రైకి వేపుతున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, కొద్దిగా పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ ఒక్కొక్కటి వేసి వేపాను ఫ్రైకి. ఇక్కడైతే ఆనియన్స్ ముందే వేపి పెట్టాను పప్పుచారుకి. ఇంకా పప్పుచారు పోపు పెట్టేసుకొని నాకు కొంచెం సపరేట్గా చేసుకొని మిగతా పప్పులో ఈ ఆనియన్స్ కలిపేయడమే. మరి నాకు బిగినర్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలియదు కదా, నేను వితౌట్ వెల్లుల్లి తింటాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ముందు అరటికాయ ఇలా కట్ చేసి పెట్టుకొని, చెక్కు తీసి కట్ చేసి పెట్టుకునేసి ఉడికేంత మాత్రం 2 వెయిట్లు రానిచ్చాను. దాని తర్వాత చల్లారబెట్టి ఈ ఆనియన్స్ అవన్నీ వేపుకున్న తర్వాత ఇందులో కలిపేసుకోవడమే. పొటాటో అంటే ఉర్లగడ్డ ఫ్రై చేస్తాం కదా, అలాగా ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, వద్దు అంటే ఎండు మిరప్పొడి వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పచ్చిమిర్చి స్కిప్ చేసేసాను. ఇదిగోండి, ఎండుమిర్చి పొడి వేసాను. ఇదంతా వేసేసుకొని కలుపుకొని పప్పుల పొడి అంటే వేరుశనగకాయల పొడి అవన్నీ వేయనవసరం లేదు ఫ్రెండ్స్. ఇది రా బనానాకు అది వేస్తే బాగోదు. కట్ చేసి ఫ్రై చేస్తాం కదా, అందులో వేసుకోవచ్చు. ఇలా అరటికాయ నలిపి చేసే దాంట్లో పప్పుల పొడి వేయను. ఇష్టం పడిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నాకైతే అమ్మ ఇలాగే నేర్పించారు, అదే ఇప్పటి వరకు నా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. ఇదిగోండి, పోపు పెట్టేశాను. పోపులో 2 మెంతి గింజలు అంటే ఒక అర స్పూన్ దాకా మెంతి గింజలు వేశాను. అలాగే ఆవాలు, జీలకర్ర వేశాను, కొత్తిమీర, కరివేపాకు వేశాను. వేగిన తర్వాత ఈ పప్పు వేసేసాను. అంటే కొంచెం పలచగా చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు పలసగా ఉంది కదా, చల్లారేసరికి గట్టి పడిపోయింది ఫ్రెండ్స్. అయినా సూపర్ టేస్టీగా ఉంది. వేడి వేడి రైసు, పప్పుచారు, ఆనియన్స్ ఇందులో కలిపేసాను. చూసారా, అమ్మ నేను అందరికీ అలాగే పెడుతుంది అనుకోకండి. ఇదిగోండి, రా బనానా ఫ్రై. నచ్చితే ఒక